స్వీట్ పొటాటో కీర్, స్వీట్ పొటాటో పాయసం చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 స్వీట్ పొటాటోస్ తీసుకొని పైన ఇలా చెక్కు తీసుకున్నానండి. ఈ చెక్కంతా తీసుకొని శుభ్రంగా కడిగి దీన్ని తురుముకుందాం. ఇలా తురుముకున్నాం కదా స్వీట్ పొటాటోని. ఇది 1 కప్పు అయిందండి నాకు ఈ తురుము. స్టవ్ పై బౌల్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేంపుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న స్వీట్ పొటాటో తురుముని ఈ నెయ్యిలోనే వేసుకొని ఆ నెయ్యిలో ఉడికించుకోవాలి. ఇలా కలుపుతుండగానే ఉడికిపోతుందండి, చాలా త్వరగా ఉడుకుతుంది. మరీ ఎక్కువగా ఉడకనివ్వకూడదు, మనకు సగం బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు స్వీట్ పొటాటో తురుముకి 3 కప్పుల పాలు తీసుకున్నానండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది పాలలో కాస్త ఉడకాలి. ఇలా ఉడుకుతుండగానే మనము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు స్వీట్ పొటాటో 1/2 కప్పు తీసుకున్నాం కదా, ఫుల్ కప్పు తీసుకున్నాం కదండి, దానికి 1/2 కప్పు బెల్లం వేసుకున్నాను. అలాగే యాలకుల పొడి కూడా వేసుకున్నాను. పాలు మరుగుతుండగా బెల్లం వేయకూడదండి, విరిగిపోతాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకోవాలి. చక్కగా కలిసిపోయింది బెల్లం అంతా కూడా. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన స్వీట్ పొటాటో పాయసం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, తింటుంటే అంత టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టేస్ట్ అయితే అద్రిపోయిందండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.